డీటెయిల్స్ చూద్దాం. ఇప్పటికే 3G 4G అంటూ దూకుడు మీదున్న సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టెక్నాలజీని ఫుల్ గా వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ లో వైఫై సేవలను విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో సోషల్ మీడియాను వాడుకుంటూ దూసుకుపోవాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్ నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లాయి. తక్కువ టైంలో ఎక్కువ ప్రచారం, అలాగే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నదే సర్కార్ ప్లాన్. ఇందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి అనుకుంటోంది. దీనికోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ లో ఓ పేజ్ ను తెరవాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణ సీఎంఓ పేరుతో ఓ పేజ్ ను క్రియేట్ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఇందులో గవర్నమెంట్ స్కీమ్స్ ను ప్రచారం చేయడంతో పాటు అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా తీసుకునే యోచనలో ఉంది సర్కార్. సాధ్యమైనంత త్వరగా ఫేస్బుక్ సీఎంఓ పేజ్ ను లాంచ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికీ 3G 4G అంటూ దూకుడు మీదున్న సీఎం కేసీఆర్ సర్కార్ మరో అడుగు ముందుకు వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టెక్నాలజీని ఫుల్ గా వాడుకోవాలని డిసైడ్ అయింది. ఇప్పటికే హైదరాబాద్ లో వైఫై సేవలు విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో సోషల్ మీడియాను వాడుకుంటూ దూసుకుపోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్ నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇక తక్కువ టైంలో ఎక్కువ ప్రచారం, అలాగే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నదే సర్కార్ ప్లాన్. ఇందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి అనుకుంటోంది. దీనికోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ లో ఓ పేజ్ ను తెరవాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణ సీఎంఓ పేరుతో ఓ పేజ్ ను క్రియేట్ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఇందులో గవర్నమెంట్ స్కీమ్స్ ను ప్రచారం చేయడంతో పాటు అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా తీసుకునే యోచనలో ఉంది సర్కార్. సాధ్యమైనంత త్వరగా ఫేస్బుక్ లో సీఎంఓ పేజ్ ను లాంచ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ సీఎంఓ పేజీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఫేస్బుక్ లో పేజ్ ఓపెన్ చేయాలన్న ఆలోచన రావడానికి కారణం ఏంటి? అంటే దీన్ని వీళ్ళు ఎలా ఉపయోగించుకోబోతున్నారు? గీతాంజలి, ఇప్పటికే ముఖ్యమంత్రి అంటే సాంకేతిక పరిజ్ఞానం విషయంలో దూకుడుగా వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్ కావచ్చు, రానున్నటువంటి రోజుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4G సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. దాదాపుగా 4200 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. అక్టోబర్ నాటికి మొదటి దశ పనులను, దీనికి సంబంధించిన పనులను కూడా పూర్తి కావాలని చెప్పి అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఇక మరొక ముఖ్య విషయం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించుకునే దిశలో ఉంది. మరొక అడుగు ముందుకు వేస్తూ ఫేస్బుక్ను, అంటే తెలంగాణ సీఎం పేరుతో ఫేస్బుక్ అకౌంట్ను క్రియేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఫోటోతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా చేయబోయే కార్యక్రమాలు కావచ్చు, ప్రజల నుంచి అభిప్రాయాలు కావచ్చు, వీటన్నిటిపై త్వరలోనే ఒక ఫేస్బుక్ అకౌంట్ను క్రియేట్ చేయబోతుంది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా విధి విధానాలు ఖరారయ్యాయి. ఈ గుడ్ గవర్నెన్స్కు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. మరొక వారం రోజుల్లో తెలంగాణ సీఎంఓ పేరుతో కొత్త ఫేస్బుక్ రాబోతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరుతో కూడా త్వరలోనే ఫేస్బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయబోతున్నట్టు మనకు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి కూడా కొన్ని స్పష్టమైనటువంటి కొన్ని ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఐటీ శాఖను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ప్రచారం కోసం ఐటీని ఉపయోగించుకోబోతున్నామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి అకౌంట్ కూడా త్వరలో ఫేస్బుక్లో చేయబోతున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వం యొక్క చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా చేయబోయే కార్యక్రమాలను కూడా మొత్తం ఈ ఫేస్బుక్ అకౌంట్లో పొందుపరచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా సోషల్ మీడియాలోనే ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో పొందుపరచడం, దానికి సంబంధించి పబ్లిసిటీ కూడా ఎక్కువగా ఉంది. గతంలో చూస్తే కనుక ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీంతో కూడా ఆయన ప్రజల్లో ఒక క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. ఓట్లకు అంటే సాధారణ ఎలక్షన్స్ ముందు కూడా ఆయన ఫేస్బుక్ అకౌంట్ను ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున హిట్స్ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియానే ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కావచ్చు, మిగతా ఎవరైనా ఎక్కువగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విస్తృతంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే సోషల్ మీడియా కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో భాగంగా త్వరలోనే తెలంగాణ సీఎంఓ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫేస్బుక్ అకౌంట్ను క్రియేట్ చేయబోతుందని చెప్పొచ్చు. గీతాంజలి.
అయితే ప్రధానంగా అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే ఇలాంటి ప్లాన్ చేస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే 3G కావచ్చు, అలాగే 4G సేవలతో టెక్నాలజీ వాడుకోవడంలో దూసుకుపోతుందని కూడా మనకు అర్థమైంది. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంటర్ అవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగరంలో వైఫై సేవలు కావచ్చు, అదేవిధంగా వివిధ దశల వారీగా 4G సేవలు కూడా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో కూడా 4G సేవలు తీసుకురావాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాదాపు 4,200 కోట్లను కూడా వెచ్చిస్తుంది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి ఐటీ శాఖ ఉన్నతాధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఒక పూర్తి స్థాయిలో ప్రచారం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రచారానికి ఎక్కువగా ఖర్చు కాకుండా అతి తక్కువ ఖర్చుతోటి ఫేస్బుక్ను కూడా క్రియేట్ చేస్తే కనుక ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల యొక్క వారి నుంచి సలహాలు సూచనలు కూడా వస్తుంటాయి. ఎక్కువ మంది దీన్ని లైక్ చేయడం, అదేవిధంగా అక్కడ కామెంట్ను కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సలహాలు సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు రూపొందించేందుకు కూడా ఈ ఫేస్బుక్ ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో భాగంగానే కొత్త ఫేస్బుక్ అకౌంట్ను క్రియేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పి మనం అనుకోవాలి. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో దాదాపుగా 5 ఏళ్ల కాలంలో కూడా పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం, ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించడం, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం. మరోవైపు మిగతా అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు అంటే మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇప్పటికే ప్రణాళికల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మొత్తం ప్రజల యొక్క కార్యక్రమాలను ఏం చేయబోతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏంటి అనేటువంటి విషయాలను కూడా మొత్తం అటు ఎన్ఆర్ఐస్ కావచ్చు, మిగతా దేశాల్లో కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకురాబోతుంది అన్నటువంటి విషయాలపై కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి ఒక ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. త్వరలోనే గుడ్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. మరొక వారం రోజుల్లో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ కాబోతుందని చెప్పి మనకున్నటువంటి సమాచారం. గీతాంజలి. అయితే శ్రీనివాస్, మరి ఈ సోషల్ నెట్వర్క్లు అనేవి అలాగే ఫేస్బుక్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే యూత్ని టార్గెట్ చేసే కేవలంగా ఇవన్నీ ప్రవేశపెట్టబోతున్నారా? మరి ఇల్లిటరేట్ పీపుల్ని ఏం చేయబోతున్నారు? వాళ్ళ దగ్గరికి ఏ విధంగా సర్కార్ వెళ్ళబోతోంది? అంటే ఇప్పటికే దాదాపుగా మన దేశంలో మొత్తం కనుక చూస్తే దాదాపు 25 నుంచి 30% యువత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే అని చెప్పి పదే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఫేస్బుక్ అకౌంట్ కనుక క్రియేట్ చేస్తే కొంత మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. యువత పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫేస్బుక్ ద్వారా మన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పేరుతో కూడా త్వరలోనే ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ కాబోతుందని చెప్పి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా ఐటీ సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అంటే భారతదేశంలోనే ఐటీలో కావచ్చు లేకపోతే అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది అన్నటువంటి ఒక సంకేతాన్ని రాష్ట్ర ప్రజలను దేశానికి ఇవ్వాలన్నటువంటి ఒక అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం దీంతో పాటు మిగతా విదేశాల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజలు కావచ్చు, అదేవిధంగా మిగతా ఎన్ఆర్ఐస్ కావచ్చు, అందరూ కూడా దీన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు తీసుకురాబోతుంది, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించబోతుంది అన్నటువంటి విషయాలపై ఎప్పటికప్పటికి పోస్ట్ చేస్తుంటారు. కాబట్టి దీనిపై హిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రోగ్రామ్ని లైక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్నిటిని కార్యక్రమాలు ఇవి సరిగా లేవు అనేటువంటి సూచించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఫేస్బుక్ను అకౌంట్ క్రియేట్ చేయాలని చెప్పి భావించుండవచ్చు. దీనిలో భాగంగానే మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ కాబోతుంది. తెలంగాణ సీఎం పేరుతో అకౌంట్ క్రియేట్ కాబోతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి పేరుతో కూడా త్వరలోనే అకౌంట్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పవచ్చు. గీతాంజలి. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.